ప్రజా దర్బార్లో వచ్చిన హామీ మేరకు రాజమహేంద్రవరంలోని 1వ డివిజన్ సుబ్బారావుపేటకు చెందిన తిప్పాని చౌదుర్గాని దివ్యాంగురాలికి భవానీ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వీల్ చైర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఇటువంటి సేవా కార్యక్రమాలను నిత్యం నిర్వహిస్తూనే ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కడలి రామకృష్ణ, కొయ్యల రమణ, బుడ్డిగ రవి, చల్లా బాలమురళి, వామిడి శ్రీను, యేసు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ వివాదంలో బాధితులకు అనుకూలంగా వ్యవహరించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన పోలవరం జిల్లా గంగవరం ఎస్ఐ వెంకటేష్, కానిస్టేబుల్ వీరబాబులను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లిపూడికి చెందిన ఒక కుటుంబ వివాదంలో చిక్కుకుంది. తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను ఆశ్రయించగా ఎస్ఐ 15,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు ఎస్ఐకి లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరంలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సౌకర్యార్థం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ సహకారంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సమకూర్చిన పరుపులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద మరియు నిరుపేద వర్గాలకు సమన్యాయం చేయడంలో న్యాయ సేవాధికారి సంస్థ నిబద్ధతతో పనిచేస్తుందని కొనియాడారు. ఛాంబర్ ట్రస్ట్ సేవాభావాన్ని కూడా ప్రశంసించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న సుమారు 500 సంక్షేమ వసతి గృహాలను 65 మంది న్యాయాధికారులతో కలిసి సందర్శించి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై నివేదిక సమర్పించామని తెలిపారు. ఆ నివేదికల ఆధారంగా అనేక చోట్ల వసతుల మెరుగుపరిచినట్లు పేర్కొన్నారు. ఆర్థిక నిధుల విడుదలలో జాప్యం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటిని పరిష్కరించేందుకు న్యాయ సేవాధికార సంస్థ చర్యలు తీసుకుంటోందన్నారు. వసతి గృహాల్లో సమస్యలు ఉంటే విద్యార్థులు, వార్డెన్ లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని, స్పందన లేని పక్షంలో న్యాయ సేవాధికార సంస్థకు ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎండి ఘయాజుద్దీన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ప్రతినిధులు బాలనాగు గణేష్ గుప్తా, ఐ మురళీధర్, బి సుబ్బారాయుడు, వై వెంకటేశ్వరరావు, ఎల్ వీరభద్రరావు, ఎస్ సీతారామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 2027 గోదావరి పుష్కరాలకు ఫిబ్రవరి 15 జరిగే మహాశివరాత్రి చేసే ఏర్పాట్లను ట్రయల్ రన్ గా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మాక్డ్రిల్ నిర్వహించారు. రానున్న గోదావరి పుష్కరాలకు ఒక ట్రయల్ రన్ లాగా మహాశివరాత్రికి టెక్నాలజీని వినియోగించబోతున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలిపారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా వారి చేతికి డిజిటల్ ట్యాగ్ను వేసి ఆ ట్యాగ్ను కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్ యాప్కు అనుసంధానం చేస్తామన్నారు. గత అనుభవాల దృష్ట్యా అనధికార రేవుల్లో పుణ్యస్నానాలు ఆచరించవద్దని ఈ సందర్భంగా భక్తులకు కమిషనర్ సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘాట్లోనే పుణ్యస్నానాలు ఆచరించాలని, భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి బోటు వద్ద లైఫ్ జాకెట్లు తప్పనిసరి అని ఆదేశించారు. అలాగే జాగరణ చేయు భక్తుల కోసం సుబ్రహ్మణ్య మైదానంలో 14, 15 తేదీల్లో వరుసగా సినిమాలు ప్రదర్శించవలసిందిగా సూచించారు. మహాశివరాత్రి ముగిసే వరకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. ప్రముఖ ఘాట్ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లు, బ్యారికేడ్లు, జల్లు స్నాన ఏర్పాట్లు, దుస్తులు మార్చుకుని గదులు, టాయిలెట్లు, వాహనాల పార్కింగ్, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఘాట్లో నిరంతర వెలుగులు ఉండేలా లైటింగ్ ఏర్పాట్లు ఉండాలన్నారు. అలాగే ప్రతి ఘాట్కు ప్రవేశ మార్గం, వెలుపలకు వచ్చే మార్గం వేర్వేరుగా ఉండాలని, ప్రతి ఘాట్లోనూ మెడికల్ క్యాంపు, సరిపడా మందులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా కూడా భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కమిషనర్ తెలిపారు. కేటాయించిన ప్రదేశాల్లోనే పిండ ప్రదానాలు చేసుకోవాలని, శివరాత్రి రోజున ఘాట్లకు చేరే ప్రధాన ఇతర రహదారులపై ఎటువంటి టెంట్లు ఏర్పాటు చేయకుండా చూడాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. అన్నదానాలు చేయాలనుకునే దాతలు స్థానిక వార్డు సచివాలయాన్ని సంప్రదించినట్లయితే ట్రాఫిక్ అంతరాయం లేకుండా స్థలాన్ని చూపడం జరుగుతుందన్నారు. తద్వారా అత్యవసర సమయంలో ఎమర్జెన్సీ వాహనాలు వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా స్పష్టమైన రూట్ మ్యాప్ను సిద్ధం చేయవలసిందిగా టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. అంబులెన్సులను సమీప హాస్పిటల్కు మ్యాప్ చేయడం ద్వారా మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ప్రాణ నష్టం వాటిల్లకుండా కాపాడవచ్చన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజావల్లి, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎస్ఈ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్, యోగా పోటీల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆర్ రోహిణి 2 పథకాలు సాధించారు. ఈ సందర్భంగా రోహిణిని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ అభినందించి శాలువతో సత్కరించారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు.
ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడి వేడి చర్చ. క్రెడిబిలిటీ కంపెనీలకే భూముల కేటాయింపు జరుగుతుందని చెప్పిన మంత్రి లోకేష్. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ మొండితో కరుణ్ కుమార్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వివిధ విమానాశ్రయాల అభివృద్ధి పనులకు సంబంధించి చర్చ. ప్రైవేటు కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుపై శాసనమండలిలో గురువారం చర్చ జరిగింది. ప్రైవేటు కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడిగా చర్చించారు. ఈ చర్చలో భాగంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చామని స్పష్టం చేశారు. ఆయా కంపెనీలకు భూములు ఇవ్వద్దంటే ఎలా అని ప్రశ్నించారు. క్రెడిబిలిటీ కంపెనీలకు భూములు కేటాయింపు జరుగుతుందని తేల్చి చెప్పారు. ఎంఓయూ కుదుర్చుకున్నాకే కంపెనీలకు భూములు ఇచ్చామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. 99 పైసలకి మీరు ఎందుకు భూమి ఇస్తున్నారని సభ్యులని ప్రశ్నించారు. ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. దాని కారణం కూడా ఏంటంటే అధ్యక్ష, వెస్ట్ బెంగాల్లో మీరు చూస్తే ఆనాడు టాటా వాళ్ళు నానో ఫ్యాక్టరీ పెట్టేదానికి వెళ్ళారు అధ్యక్ష. రతన్ టాటా గారు వెళ్తే ఆనాటి పాలకులు ఆ ప్రాజెక్ట్ ని తరిమేశారు అధ్యక్ష. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష, టాటా సన్స్ ఆనాడు రతన్ టాటా గారికి అప్పుడు వాట్సాప్ లేదు అధ్యక్ష, SMS ద్వారా పెట్టి మీకు 99 పైసలకి నేను మొత్తం భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు రాండి గుజరాత్ కని ఆయన కోరితే వాళ్ళు గుజరాత్ కి ఆ ఫ్యాక్టరీ తీసుకెళ్లారు అధ్యక్ష. మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పడింది అధ్యక్ష. అదే ఆదర్శంగా తీసుకుని ఐటీ ఎకో సిస్టమ్ మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా రూపుదిద్దించాలనేది మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్లాన్ ప్రకారం మేము ముందలు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఏపీఐఏసీలు ఐటీ భవనాలు కట్టలేదు అధ్యక్ష, ఎప్పుడు కట్టలేదు. దిస్ ఓన్లీ బిల్డింగ్ అధ్యక్ష, అది మిలీనియం టవర్స్ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టారు. అది ఆల్రెడీ లీజ్ కి ఇచ్చాం అధ్యక్ష. లీజ్ పైన వచ్చే ఆదాయం చాలా తక్కువ అధ్యక్ష. మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కనుక ల్యాండ్ డెవలప్మెంట్ కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, మేడం గారు అడిగారు, నేను మేడం గారిని సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా అధ్యక్ష. మా ప్రభుత్వానికి అయితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గవర్నమెంట్ కి 2 రూపాయల ఆదాయం తగ్గినా పర్వాలేదు, ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. దట్ ఈస్ అవర్ పాలసీ. లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ. మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, MSME పార్క్స్ గురించి ప్రశ్నించారు అధ్యక్ష. 175 నియోజకవర్గాలు MSME పార్క్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ లోకల్ గా భూములు మనం తీసుకుంటున్నాం, డెవలప్మెంట్ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ప్రైవేట్ పార్క్స్ కూడా చేయొచ్చని మేము పర్మిషన్ ఇచ్చాం అధ్యక్ష. అంటే 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా 200 ఎకరాలు ఎవరి దగ్గరనైతే భూమి ఉందంటే వాళ్ళు ప్రైవేట్ పార్క్స్ గా తయారు చేసుకుని వాళ్ళు ఆ పార్క్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి వాళ్ళే అది మార్కెటింగ్ చేసి అమ్మకం పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష. దాంట్లో అద్భుతమైన ఉదాహరణ శ్రీ సిటీ. ప్రైవేట్ రంగంలో శ్రీ సిటీ ఉంది అధ్యక్ష. శ్రీ సిటీ ద్వారా ఒక ఎకో సిస్టమ్ అనేది ఆ ప్రాంతాల్లో కూడా ఏర్పడింది అధ్యక్ష. ఇంకోటి AMTZ అధ్యక్ష, విశాఖపట్నంలో మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. మీరు చూస్తే ఈరోజు ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఉంది అధ్యక్ష. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు సాలాపూరి సత్వాది అడిగారు అధ్యక్ష. మేడం గారు దయచేసి వెళ్ళి హైదరాబాద్ లో ఒకసారి చూడాలి అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, మీరు వెళ్ళి దయచేసి చూడండి. దిస్ ఇస్ నాట్ ర్యాండమ్ కంపెనీలు, ఇది ఏదో ర్యాండమ్ కంపెనీలు కాదు, క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు. కనీసం 5-6 రాష్ట్రాల్లో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్న వారు, వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష, వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళకి గ్రేడ్ A ఆఫీస్ IT ఆఫీస్ స్పేస్ వాళ్ళు కట్టగలుగుతారు అధ్యక్ష. గ్రేడ్ A IT ఆఫీస్ స్పేస్ కట్టగలుగుతారు. దాంతో మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. వాళ్ళే మళ్ళీ తీసుకెళ్లి జాయింట్ మార్కెటింగ్, GCC అందరికీ మేము మార్కెటింగ్ కలిసి కట్టుగా చేయగలుగుతాం అధ్యక్ష. అంటే ఇప్పుడు GCCs ఎందుకు వస్తాయి అధ్యక్ష? విశాఖపట్నం ఎక్కడుంది అధ్యక్ష? గ్రేడ్ A IT ఆఫీస్ స్పేస్ లేదు అధ్యక్ష విశాఖపట్నంలో. మేము ఫస్ట్ డావోస్ మీటింగ్ లో నేను కాగ్నిసెంట్ చైర్మన్ కలిసిన రవి గారు నేను కలిసినప్పుడు ఐ కమిటెడ్, ఎస్ 99 పైసకి నేను భూమి ఇస్తాను, నేను కమిటెడ్ యాజ్ అ మినిస్టర్. దట్ వాజ్ మై టెక్నిక్ టు సెల్.
నేను కమిట్ అయ్యాను. లాస్ట్ డావోస్ లో ఫాలో అప్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, మా ఎంప్లాయీస్ లో ఈ 4-5 రిజర్వేషన్స్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్, మనకి రెంటల్ అకామిడేషన్, హోటల్, హాస్పిటల్స్, ఈ ఎకో సిస్టమ్ మీరు ఎట్లా బిల్డ్ చేస్తున్నారు? ఎందుకంటే మా ఎంప్లాయీస్ కి, పొటెన్షియల్ ఎంప్లాయీస్ కి కన్స్ట్రెంట్స్ ఉన్నాయంటున్నారు. మీ ప్లాన్ ఏంటి? స్కూల్స్ ఏం చేయబోతున్నారు? ఈ ఎకో సిస్టమ్ లో మీరు ఎట్లా బిల్డ్ చేయబోతున్నారు? మాకు తిప్పి వాళ్ళు మమ్మల్ని అడిగారు, అధ్యక్ష ఏదో ఒక ఐటీ కంపెనీని తీసుకొస్తాం కాదు అధ్యక్ష, మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే ఇది సస్టైన్ అవుతుంది అధ్యక్ష. ఆ ఎకో సిస్టమ్ బిల్డింగ్ లో ప్రాసెస్ లో ఎస్ యూఆర్ బ్రింగింగ్ హాస్పిటల్స్, గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ కట్టేవాళ్ళు ఇప్పుడు కంపెనీస్ మేడం గారు చెప్పారు, ఇది పేపర్ కంపెనీలా? దేర్ ఆల్ క్రెడిబుల్ లార్జ్ స్కేల్ ప్లేయర్స్ అధ్యక్ష. వాళ్ళ స్పేస్ దే ఆర్ అమంగ్ ద టాప్ 5. ఇంకా తీసుకురావాలి అధ్యక్ష. విశాఖపట్నంలో ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలంటే తప్పనిసరిగా ఇలాంటి కంపెనీస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. చాలా ఫోకస్డ్ గా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే 5 సంవత్సరాలు మనం ఇప్పటికీ చాలా నష్టపోయి ఉన్నాం. ఈ 18 నెలల్లో ఎవరు ఊహించిన విధంగా ఇంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చారు అధ్యక్ష. మీరు ఒకసారి చూడండి అధ్యక్ష, ఈ 5 కంపెనీల్లో మీరు చూస్తే అధ్యక్ష, ఈ 99 పైసలకి ఇచ్చిన దానికి సుమారుగా 65,000 మందికి ఒక ఐటీ రంగంలోనే మేము ఉద్యోగాలు కల్పించబోతున్నాం అధ్యక్ష. 65,000 మందికి అధ్యక్ష. 5 కంపెనీలు అధ్యక్ష, 5 కంపెనీస్. ఆ లక్ష్యం 5 లక్షల ఉద్యోగాలు, ఒక ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు ఒక విశాఖపట్నంలో కల్పించాలని, అది కూడా 2029 లోపల కల్పించే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. 18 నెలలైంది, 19 నెలలైంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. మేము అధ్యక్ష ప్రశ్న అడిగారు, ప్రశ్న సమాధానం చెప్పాలి అధ్యక్ష. వినేదానికి సిద్ధంగా లేకపోతే నేను కూర్చుంటాను అధ్యక్ష. ప్రశ్న అడిగిన తర్వాత అది నచ్చకపోవచ్చు, అరే ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అనేది నచ్చకపోవచ్చు, ఇన్ని కంపెనీలు వస్తున్నాయని నచ్చకపోవచ్చు. నన్ను ఏం చేయమంటారు అధ్యక్ష? ఒక్కొక్క కంపెనీ మేము పట్టుకొస్తున్నాం, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. 25.3% భారతదేశంలో పెట్టుబడులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి. ఇక్కడున్న సహచారం అచ్చులు మా బీసీ జనార్దన్ రెడ్డి గారు, టీజీ భరత్ గారు, దుర్గేష్ గారు, మేమందరం ఒక జీవోఎం లో ఉన్నాం. మేమందరం కలిసికట్టుగా చేస్తున్నాం కనుకనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం అధ్యక్ష. ప్రజల ఆకాంక్షను సభలో వినిపించాలంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 3 పార్టీలు ఒకవైపు ఉంటే వైసీపీ ప్రజల పక్షాన ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడుస్తోందని, కానీ ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. మాజీ మంత్రులపై దాడులు జరుగుతున్నాయని, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందని చెప్పారు. ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ను మాత్రమే గవర్నర్ చదువుతున్నారని, తన ప్రసంగంలో వాస్తవమా కాదా అనే అంశాన్ని గవర్నర్ పరిశీలించడం లేదని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల గొంతుకును వినిపిద్దామని చెప్పి అసెంబ్లీలో గత 19 నెలల నుంచి మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రజల ఆకాంక్షల్ని, ప్రజల కోరికల్ని, ప్రజల అభిప్రాయాల్ని సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష పాత్ర కోసం, హోదా కోసం న్యాయ పోరాటం చేస్తూ అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ 4 పార్టీలు, 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, ఈ 3 పార్టీలు ప్రజల గొంతుకు కానీ, ప్రజల ఆకాంక్షను కానీ ఏనాడు కూడా మాట్లాడకుండా తన సొంత రాజకీయాల కోసం, తన సొంత వ్యాపారాల కోసం ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే సంస్థగా ఈ 3 పార్టీలు తయారైనవి. ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా సరే అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఈ రాష్ట్రంలో మాత్రం లోకేష్ గారి రాజ్యాంగం మాత్రం అమలవుతుంది. ఈ భారత రాజ్యాంగం మీద ఎటువంటి గౌరవం లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అమలుపరుస్తున్న రాజ్యాంగం ఏదైనా ఉందంటే ఒక లోకేష్ గారి రాజ్యాంగం. లోకేష్ గారి రాజ్యాంగంలో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించే మనంతా చూసాం. సాక్షాత్తు మాజీ మంత్రుల మీద ఇళ్ల దాడి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించే ప్రభుత్వం ఈ ఒక్క ప్రభుత్వమే చూసాం. అదేవిధంగా మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసి పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పించే ప్రభుత్వం ఏదైనా చూస్తుందంటే ఈ ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే. నిరుద్యోగ భృతి, అదేవిధంగా అనేక అంశాలు, ఆడబిడ్డ నిధి, అనేక అంశాలు ఏదైతే పార్టీ మేనిఫెస్టో, మీ కూటమి మేనిఫెస్టో ఏదైతే పొందుపరుచుకుందో
మేము అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పి ఏం వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు ఏమయ్యాయని చెప్పి నెరవేర్చవలసిన అవసరం కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి గుర్తు చేయడం కోసం ఈరోజు అసెంబ్లీకి వస్తే ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం ఎలా ఉందంటే గవర్నర్ గారి ప్రసంగం అచ్చం కూడా ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే. గవర్నర్ గారు కూడా ఎటువంటి విచక్షణ చూడకుండా వాళ్ళు ఏది ఇస్తే అది చదువుతున్నారు తప్ప నేను చదివేది కరెక్టా కాదా, నాకు విజ్ఞత ఉందా లేదా, నేను చదివేది కరెక్టా కాదనేది కూడా మర్చిపోయి టీడీపీ స్క్రిప్ట్ని మాత్రమే చదువుతున్నారు. వీళ్ళు చెబుతుంటారు గవర్నర్ ప్రసంగంలో మేము 19 నెలల నుంచి 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశామని చెప్తున్నారు. 7 శ్వేతపత్రాలు కాదు, మీరు రిలీజ్ చేయాల్సింది 19 నెలల్లో మీరు ఏమి చేశారు ప్రజలకు అనేది శ్వేతపత్రం మీరు చెప్పండి. మీరు వైట్ పేపర్ మీరు రిలీజ్ చేయండి తప్ప, అంతే తప్ప మేము 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశామని చెప్పి మాయ మాటలు చెప్పకండి. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి అబద్ధాలు ఆడుతున్నారంటే విచక్షణ లేకుండా, సిగ్గు లేకుండా అబద్ధాలు. ఇది అబద్ధం తెలిసిండు కూడా అబద్ధం మీద అబద్ధం చెప్తే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా? లేకపోతే మీ వ్యాపార అభివృద్ధి కోసం, మీ వ్యాపార భాగ్యస్వాముల కోసం మీరు పరిపాలన చేస్తున్నారా తప్ప ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిపాలన లేదు. అదేవిధంగా ప్రజలకు ఆకాంక్షగా అనుకునే పరిపాలన లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యం నడుస్తుంది. ఈ రాష్ట్రంలో ఏదైనా రాజ్యం నడుస్తుందంటే అది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఈ దొంగల రాజ్యంలో జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూడా కుమ్మక్కయి పంది కుక్కల్లాగా ఎవరు. రాష్ట్రంలో అశాంతి, అశ్లీల నృత్యాల పాలన కొనసాగుతుందని వైసీపీ ఎమ్మెల్యే వరదు కళ్యాణి విమర్శించారు. శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందడం లేదని, రైతులను, విద్యార్థులను మోసం చేశారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో కూడా ఈ పరిస్థితులను పట్టించుకోవడం ప్రజా హక్కులను కాలరాయడమే ప్రజా హక్కులను కాలరాయడమే అన్నారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం జరుగుతుందని విమర్శించారు. 2 ఏళ్లలోపు ఈ ప్రభుత్వం 3.2 లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరికిచ్చారో అర్థం కావడం లేదన్నారు. ఈ పరిస్థితులపై అసెంబ్లీలో మాట్లాడారంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అన్నారు. పూర్తిగా అతని ప్రసంగం ఈ రాష్ట్ర ప్రజల్ని నిరాశపరిచిన పరిస్థితి. ఈ 19 నెలలుగా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏవైతే అబద్ధాలు చెప్తూ ఉన్నారో అవే అబద్ధాలని గవర్నర్ గారితో ఈరోజు చెప్పించారు. అసలు గత 2 బడ్జెట్లో కూడా అబద్ధాలు చెప్పించడమే కాకుండా ఇప్పుడు 3వ బడ్జెట్లో కూడా అదే అబద్ధాలని బల్లి వేయించారు. నిజం చెప్పాలంటే గవర్నర్ గారు కూడా బాధపడుతూ ఉండుంటారు, నాతో ఇలాంటి అబద్ధాలు చదివిస్తున్నారే అనేసి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ 19 నెలలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఒక దుష్ట పరిపాలన సాగుతూ ఉండే పరిస్థితి. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అత్యున్నత స్థానంలో కూర్చున్న గవర్నర్ గారితో ఇలాంటి అబద్ధాలు చెప్పించడం నిజంగా చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో ఈ రోజు తీసుకుంటే ప్రజాస్వామ్యం అనేది లేదు, శాంతి భద్రతలు లేవు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఉద్యోగాలు లేవు. ఉద్యోగస్తులకి ఈరోజు శాంతి లేని పరిస్థితి నెలకొనుంది. ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా, ఏ ప్రజల్ని అడిగినా కూడా చెప్తారు ఎలాంటి పాలన సాగుతుంది అని అడిగితే ఈ రాష్ట్రంలో అశాంతి, అప్పులు, అలాగే అక్రమ కేసులు, అశ్లీల నృత్యాలు, అప్రజాస్వామికమైన పాలన సాగుతూ ఉంది అనేసి ప్రతి ఒక్క ప్రజలు చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఇంత దారుణమైన పరిపాలన గతంలో ఎప్పుడు ఈ రాష్ట్రంలో లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కూడా ఇంత దారుణంగా పరిపాలించలేదు. ఈ రోజు అలాంటి పాలన ఉండడం వల్ల ఒక 20 ఏళ్ళు ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎంతో చక్కగా పరిపాలించడం వల్ల మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిన పరిస్థితి మనం చూసాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ 1 స్థానంలో నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకి పెద్దపీట వేస్తూ నిజంగా మిగతా రాష్ట్రాలన్నిటికి కూడా వీళ్ళ ఆదర్శంగా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా ఉండే పరిస్థితి మనం చూసాం. నిజంగా అప్పుల్లో తీసుకుంటే 3.22 లక్షల కోట్లు అప్పు చేశారు కేవలం 19 నెలల్లో కూటమి ప్రభుత్వం. అంటే అది ఆల్ టైమ్ రికార్డు. అంత దారుణంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన పరిస్థితి. అలాగే నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దాపురించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 8.2% నిరుద్యోగిత రేట్లో మనం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం.
ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా చూసామా అని నేను అడుగుతూ ఉన్నాను. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది ఇప్పటి వరకు కూడా 19 నెలలైనా 3వ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారు, ఇప్పటికి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రైతులకి పెట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర లేదు. దానివల్ల రైతులు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మహిళల్ని ఎంత నిట్ట నిలువుగా మోసం చేశారంటే ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరికదా. మహిళలకి రక్షణ ఇవ్వకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులే మహిళల్ని వంచిస్తూ ఉంటే వీళ్ళు చోద్యం చూస్తూ మహిళలకి కాపాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే మహిళల సాధికారత ఈ రోజు నిట్ట నిలువుగా ఘోరమైన పరిస్థితిలో సాధికారత కోల్పోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. అలాగే మహిళల పరపతి కూడా తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాము. అలాగే డ్వాక్రా సంఘాలకి ఈ రోజు బ్యాంకులు లోన్లు ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే మహిళల తాలూకా పొదుపు తాలూకా శక్తి కూడా ఈ రోజు ఈ కూటమి పాలనలో తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాం. గతంలో జగనన్న మహిళల కోసం చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టి పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ చేసి వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం ఎంతగానో కృషి చేస్తే ఈ రోజు అవేవీ లేకపోవడం వలన, వాళ్ళని ఆదుకోకపోవడం వలన డ్వాక్రా సంఘాల దుస్థితి ఈ రోజు ఎలా ఉంది. ఈ రోజు 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటకు వచ్చేసారు. అంటే విద్యా ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం వలన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వట్లేదు. ఎంత దారుణం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో పెట్టేయడం వల్ల ఈ రోజు పేద విద్యార్థుల తాలూకా ఉన్నత విద్య ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు స్కూల్ అంటే కాలేజెస్ లో విద్యార్థుల్ని సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు, ఫీజులు కట్టలేకపోవడం వల్ల, ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కేటాయించకపోవడం వల్ల. ఎంతసేపు కూడా వీళ్ళ పాలన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రతి సందర్భంలో కూడా వీళ్ళ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తూ రకరకాల అవసరం లేని ఇష్యూలు, అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందుకే ఈ గవర్నర్ గారితో ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి తాలూకా పాలనా వైఫల్యము, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా అరాచకాలని రానున్న రోజుల్లో మేము మా శాసన మండలిలో ఎండగట్టబోతూ ఉన్నాము. అలాగే గవర్నర్ గారి దృష్టిలో కూడా అతనితో వీళ్ళు చెప్పిన అబద్ధాలు కూడా మేము తెలియజేయబోతూ ఉన్నాము. గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా మార్చాల్సిందిగా మేము కోరబోతూ ఉన్నాము. రానున్న రోజుల్లో ప్రజల తరపున నెల రోజులు శాసన మండలి సమావేశాల్లో మేము ప్రశ్నించబోతున్నామని తెలియజేస్తున్నాం. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విశాఖలో కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన సభలో కార్మిక సంఘాల నేతలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళాలను వినిపించారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని, స్కీమ్ వర్కర్లకు యాప్ల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కూర్చోబెట్టి మాట్లాడి ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి, వీళ్ళు కొత్త చట్టం తీసుకొస్తున్నావు, ఈ కొత్త చట్టాల వల్ల ఈ విధంగా చెప్పవలసిన బాధ్యత తనకు లేదా? నిజంగా అందులో మంచి ఉన్నట్లయితే నిజంగా చెప్పేవాడు. 4 కార్మికుల కోడ్ని తీసుకురావడం జరిగింది. అమ్మా, మనందరూ కూడా పల్లెటూరు నుంచి అక్కడి నుంచి వచ్చాం. మనం కోళ్ళు కొంచెం పెంచుకుంటాం కదా, ఊళ్ళో పెంచుకుంటాం. ఆ లెక్కలు ఎన్నాళ్ళు ఇస్తాడు? 11 నెలల్లో ఇస్తాడు. 11 నెలల్లో మీ పరిస్థితి బాగోలేకపోతే వెంటనే తీసేస్తాడట. అలాగా ఈ 11 నెలలు అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనందరినీ కూడా తీసేసి ఆడికి మళ్ళీ అనుకూలమైన వాళ్ళందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటాడు. ఇది ఈ చట్టంలో వాళ్ళు లెటర్ ఇచ్చే పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? కార్మిక వర్గం మీద మనందరినీ కూడా బానిసలుగా చేయడానికి తప్ప మేము కాదని చెప్తున్నాం. అంతేకాదు, అతను తీసుకొచ్చే దానిలో మనకి 40 సంవత్సరాలు దాటితే మనకి వైద్యం చేయించి, మెడికల్ చేయించి, మెడికల్లో ఫిట్ అయితే మరలా ఉంటాము, మెడికల్లో ఫిట్ లేకపోతే మరలా అక్కడ కూడా తీసేస్తారు. అంటే మన భవిష్యత్తు 40 సంవత్సరాలు దాటి మనం పనిచేయడానికి మనకు అర్హత లేదు అని చెప్పేదానికి ఈ విధానం కూడా మోడీ తీసుకొచ్చాడు. అంతేకాదు, ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఇవాళ చెప్తున్నారు, భారతదేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మేసిందని చెప్తున్నాడు. మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, మీరు అమ్ముతున్న గనులు కానీ, మీరు అమ్ముతున్న పబ్లిక్ సెక్టర్స్ కానీ ఎవరి వల్ల వచ్చాయి?
ఆ రోజు అన్ని కార్మిక సంఘాలు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఒప్పించి పబ్లిక్ సెక్టార్స్ నియమిస్తే ఆ ఎన్ని కూడా ఇవాటి ఒకటి అమ్ముకుంటూ పోతూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి మాయ మాటలు చెప్పే మోడీలు కానీ వాడికి సపోర్ట్ చేస్తున్న ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని కానీ పారదోలవలసిన ఆవశ్యకత భవిష్యత్తులో ఉంది. మన కార్మిక వర్గం అంతా కూడా కలిసి పోరాటం చేసి భవిష్యత్తులో మన హక్కులు మనం కాపాడుకోవడానికి అందరూ కలిసిపెట్టిగా అన్ని కార్మిక సంఘాలు ఐక్యతగా కలిసి పోరాటం చేస్తామని మీ ముందు తెలియజేస్తూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ద్వారా స్థిరమైన అభివృద్ధి, వికసిత భారత్ దృక్కోణం అనే అంశంపై కడప మాను పాలిటెక్నికల్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2 రోజుల జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ రాజశేఖర్ బెల్లంకొండ పాల్గొని సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో శాస్త్ర, ఇంజనీరింగ్, సాంకేతిక రంగాల పాత్ర అత్యంత కీలకమని, పాలిటెక్నిక్ కళాశాల స్థాయిలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల పరిశోధన, ఆవిష్కరణలు, నూతన సాంకేతికతలపై దృష్టి సారించి వికసిత భారత్ లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. Just a small request for us, very much ready. Even it is very scheduled. When we see the machines, you can see how much of work we can complete. సో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కడప వాళ్ళు ఈ 2 రోజులు ఒక నేషనల్ సెమినార్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వీళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి, ఇంజనీరింగ్, సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురించి, వికసిత్ భారత్ గురించి వీళ్ళు ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషించాల్సిన అంశం. అందులో ఒక నేషనల్ సెమినార్ నిర్వహించడం, దానికోసం చాలామంది పరిశోధకుల దగ్గర నుంచి పరిశోధన పత్రాలు తీసుకొని రావటం, వాటిని ఒక సాగునీరుగా ప్రచురించడం, వాటన్నిటిని కూడా ఒక ప్రొసీడింగ్స్గా ప్రచురించడం చాలా సంతోషకరంగా ఉంది. 2047 వరకు మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ యొక్క పాత్ర చాలా ఉంది. సో ఇది పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు ఈ సైన్స్, టెక్నాలజీ గురించి, ఇంజనీరింగ్ గురించి, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి కూడా అవగాహన కల్పించడం వల్ల వారి భవిష్యత్తులో ఇంకా వారికి ఉపాధి అవకాశాలు బాగా పెరిగి, నైపుణ్యాలు కూడా బాగా పెరిగి, వారు సమాజానికి ఇంకా ఎక్కువగా ఉపయోగపడే విధంగా అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సెమినార్స్, కాన్ఫరెన్సెస్ని నిర్వహించడం వల్ల కానీ, వీటిని అటెండ్ అవ్వటం వల్ల కానీ విద్యార్థుల్లో కానీ కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వారు పరిశోధన చేయడానికి, అదేవిధంగా బోధన చేయడానికి కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్లాంటి ఒక 2 రోజుల జాతీయ సెమినార్ నిర్వహించిన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కడప వారిని అభినందిస్తున్నాను. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు చిలుకతో కూడిన దండం, ఆవు దూడ, లక్ష్మీహారము, మకర కంటి, స్వర్ణ యజ్ఞోపవేతం, కలికితురాయి, సూర్యచంద్రులతో కూడిన కిరీటం వంటి అలంకరణలతో భక్తుల్లో కటాక్షించారు. శ్రీదేవి భూదేవి అమ్మవార్లు గజలక్ష్మి, మామిడి పిందుల హారం, కమల, లంబ హస్తాలతో దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. వరంగల్లోని మామునూరు విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, ఈ క్రమంలో తదుపరి పనులు చేపట్టాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. కొత్తగూడెం విమానాశ్రయానికి సంబంధించి పాల్వంచలో స్థలం గుర్తించామని తెలిపారు. ఓఎల్ఎస్ సర్వే, ఫిజిబిలిటీ స్టడీ నిర్వహించాలని కోరారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి అదనంగా 249.82 ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడి వేడి చర్చ. క్రెడిబిలిటీ కంపెనీలకే భూముల కేటాయింపు జరుగుతుందని చెప్పిన మంత్రి లోకేష్. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేరుతోంది. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ మొండితో కరుణ్ కుమార్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వివిధ విమానాశ్రయాల అభివృద్ధి పనులకు సంబంధించి చర్చ. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.